హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ గోంగూర అయితే వండుతున్నాను. మీరు ఎప్పుడైనా వండుకున్నారా? ఎక్కువగా మటన్ గోంగూర అట్లా వండుతారు కదా, చాలామంది వండుకుంటారులే, కానీ నేను కూడా ఈరోజు వండుతున్నాను. ఎప్పుడు మన వంటకాల్లో చికెన్ గోంగూర అయితే లేదు కదా, ఎప్పుడు చేపలు, రొయ్యలు, ఈ ఎండు చేపలు ఇవే వండి చూపించాను కదా. ఈరోజు అయితే చికెన్ గోంగూర నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే వీడియో పెడతాను. ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకున్నాము. ఇవి ఫ్రై చేసుకుంటే ఒకసారి తీసుకొని మూత పెట్టుకున్నాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. మీరు ఎప్పుడైనా చేశారో లేదో కామెంట్ చేయండి. ఒకసారి ఇట్లా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుంటే దీంట్లో ఉన్న నీచు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాతే మనం ఉప్పు పసుపు కానీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే కొంచెంసేపు ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మరి ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఒక పక్కన అయితే నేను గోంగూర ఇట్లా పెట్టేసుకున్నాను. ఈ గోంగూరలో పచ్చిమిర్చి ఇట్లా ఉల్లిపాయ ముక్కలు ఉడికేటప్పుడే వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని ఉట్టిదే మెదిపి తాలింపు పెట్టుకున్నా కానీ ఇట్లా వేసి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకుని చూడండి. ఉట్టిదే అయినా కానీ ఇప్పుడు చికెన్లో వేస్తానికని వేసాను కదా, ఇట్లా వేసుకున్నా బాగుంటుంది. ఉట్టిదే మెదిపేసేసి ఇవన్నీ వేసి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి మెదిపేసిన తాలింపు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను సిమ్ముల్లో అయితే ఉడకబెడుతున్నాను. అది చూసారా, ఈ నీచు వాటర్ అంతా ఎగిరిపోయిందేమో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయి నూనె వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా ఒక 1 minute or 2 minutes ఇట్లా మూత పెట్టేసుకుంటే ఓకే. ఆ మసాలాలు ఈ మసాలాలు గుజ్జు కోసం అవన్నీ వేయ అవసరం లేదు. ఒకసారి మూత పెట్టేసుకుంటే ఇదిగోండి, ఇట్లా ఉడుకుతూ ఉంది కదా. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేస్తే చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి తిప్పేసుకుని
చక్కగా పులుపులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉడికి చాలా బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి, ఇది కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయింది. కొంచెం కారం, ఒకసారి కలిపేసుకుని మనకి సరిపడా వాటర్ పోసేసుకుంటే మరొకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుంటాం. గోంగూర కూడా ఉడుకుతుంది. ఎంతవరకు అయిందో చూద్దాం. అబ్బా, ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా. ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో మనం గోంగూర ఉడకబెట్టుకుంటాం కదా, అదైతే ఇది ఇంకా అవ్వలేదు. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, గోంగూర మెదిపేసి నేను దీంట్లో అయితే ఇట్లా వేసేసాను. ఇంకా దీనికి తాలింపు అట్లా ఏం అవసరం లేదు, చికెన్ కదా. ఇట్లా ఒక 2 minutes ఉంచేసుకుని ఉడికిచ్చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, కంప్లీట్గా అయితే రెడీ అయిపోయిందండి కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇట్లా ఒకసారి తిప్పేసుకుని దించేస్తే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీలోకైనా కానీ ఇట్లా పక్కన కర్రీ చేసుకుని పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చక్కగా ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి నేను తినేటప్పుడు కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. బిర్యానీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వేడివేడి రైస్ ఈ గోంగూర చికెన్తో ఒక సండే అయితే ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.